బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు ఇది. వాస్తవానికి మీ అందరికి తెలుసు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన దాడి అని చెప్పి కరీంనగర్లో కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్ అనంతరం బీజేపీ ఎవరైతే బండి సంజయ్ అనుచరులు ఉంటారో వాళ్ళు బీజేపీ అనుచరులు కౌశిక్ రెడ్డి పైన దాడి చేసినట్టు తెలుస్తూ ఉంది. అసలు దాడి ఎందుకు చేసిర్రు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ నేపథ్యం ఏంది అనేది తెలుసుకుందాం. అంటే ఒక రకంగా కౌశిక్ రెడ్డి వాస్తవానికి ఏమంటా ఉన్నాడంటే, ఇప్పుడు నాతో పాటు స్టూడియోలో అందుబాటులో మర్రి వెంకన్న మీ అందరికీ తెలుసు, అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందని నేను అడిగితే ఇంతకుముందే చెప్తా ఉన్నాడు, కౌశిక్ రెడ్డి ఏమున్నదే ఆయన నోటి దూల అని చెప్పి. అవునన్నా? అవును, నోటి దూలతోటే దగ్గర నోటి దూలతోటే ఆయన మీద దాడి. నోటి దూల ఏంది, బండి సంజయ్ని ఆయన డ్రగ్స్ అలవాటు ఉంది, దాని ఫలితంగా బట్టతల అయింది. ఆయన ఒక్కసారి వినిపిస్తా. కౌశిక్ రెడ్డి అసలు ఎందుకు కౌశిక్ రెడ్డి మీద దాడి చేయాల్సి వచ్చిందంటే దీనికోసం ప్రజలకి ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండె అందుకే అయిన నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి. ఎంత అది అంటే ఇది ఒక్కటే కాదు, ప్రెస్ మీట్లో ఏం మాట్లాడిందంటే ఇంకా అసలు కేటీఆర్ను బండి సంజయ్ అన్నట్టు, బండి సంజయ్ నీది ఒక బతికేనా అంటే నీది కూడా ఒక బతికేనా, మీ అమ్మ నాన్న ఏంది అనేది అందరికీ తెలుసు అని చెప్పి వాక్యాలు కూడా చేయడం జరిగింది. చాలా కాంట్రవర్సీగా ఇష్టం వచ్చినట్టు అసలు ఒక ఎమ్మెల్యేని మర్చిపోయిందా, మరి అసలు ఏంది, ఈయనకైనా పద్ధతి ఉందా ఏంది అనేది ఎప్పటికీ కాంట్రవర్సీ స్టార్. ఈయన ఒక పేరున్నది, ఎప్పటికి సోషల్ మీడియాలో అల్చేలు కావాలి, వార్తలకు ఎక్కాలి. ఇగో దాడి ఆయన వెహికల్, కౌశిక్ రెడ్డి వెహికల్ అది. అంటే వాస్తవానికి దాడికి నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో దాడులు చేసుకుని కరెక్ట్ కాదు ఇది. సరే, ఒక్కటే బండి సంజయ్ ఆయన భాష అన్నాడని, బండి సంజయ్ కేటీఆర్ అన్నాడని ఒక మాటలు ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష ఎవరు మాట్లాడినా ఊందతనంగా మాట్లాడాలి తప్ప రెచ్చగొట్టే విధానంగా, అదేవిధంగా మనిషిని హేళన చేసే విధంగా వార్తల్లోకి నేను రావాలనే లక్ష్యంతో చేసేటువంటి విధానం ఎవరు చేసినా తప్పు. అటు బండి సంజయ్ కేటీఆర్ అన్న తప్పు, మరి కౌశిక్ రెడ్డి బండి సంజయ్ అన్న తప్పు. అందులో బీజేపీకి సంబంధించిన శ్రేణులు నువ్వు కౌంటర్ ఇవ్వండి, కేసులు మాట్లాడినందుకు ఇది చట్టం ఉంది, ఈ చట్టాన్ని కాపాడే పోలీస్ యంత్రాంగం ఉంది, కేసులు పెట్టి అరెస్ట్ చేసి తప్పనిసరిగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు చేసినా భౌతిక దాడులు ప్రజాస్వామ్యంలో తప్పు అని అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా. ఇది ఎక్కడ జరిగింది, ఈ పంచాయతీ ఎక్కడ మొదలైందన్న అంటే వాస్తవానికి కౌశిక్ రెడ్డి అంటే ఆయనకు అంతకుముందు వీణవంక సమ్మక్క సారక్క జాతర నుంచి ఏది సిపి మీద ఎలిగేషన్ చేయడం, ఆరోపణలు చేయడం, అప్పటి నుంచి సిపి గారికి ఈయనకు పడట్లేదు. ఏది కరీంనగర్ సిపి గౌశాలం ఇద్దరికి కౌశిక్ రెడ్డి చెప్పినట్టు వినట్లేదట. ఎవరు, సిపి గారు గౌశాలం. అక్కడ మొదలైంది పంచాయతీ, అసలు పంచాయతీ. ఇక ఆ పంచాయతీతో పాటు ఏం జరిగింది, కరీంనగర్లో మీ అందరు తెలిసి జ్యోతి నగర్ దగ్గర ఒక జ్యువెలరీ ఉంటుంది, పిఎంజే అని జ్యువెలరీ ఉంటుంది. ఆ జ్యువెలరీ షాప్లో కొందరు దుండగులు, ఒక 5 దుండగులు వచ్చి దాని గోల్డ్ ఒక 2 కోట్ల విలువ చేసే బంగారాన్ని జరిపి 2 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్ళారు జరిగింది. ఇక కౌశిక్ రెడ్డి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది. ఈ నేపథ్యంలో ఇక్కడ బండి సంజయ్ అంటే ఆల్మోస్ట్ అక్కడ జ్యోతి నగర్ సంబంధించిన జ్యువెలరీ షాప్ కు దాదాపు ఒక 10 పర్లాంగులు సంజయ్ ఆఫీస్ ఉంటుంది. దాంతో పాటు అక్కడ పోలీసు యంత్రాంగం కూడా ఉన్నది, ఫెయిల్ అయినట్టు అని చెప్పొచ్చు. వాస్తవానికి ఇదే సందర్భంలో కౌశిక్ రెడ్డి పదే ప్రెస్ మీట్లు పెట్టి ఇటు సిపి గారిని అండ్ బండి సంజయ్ని, సిపి గారిని సస్పెండ్ చేయాలని చెప్పి ఇదే సందు దొరికింది ఆయనకు. దాంతో పాటు బండి సంజయ్ని కొద్దిగా కాంట్రవర్సీ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. తంబాకు, నువ్వు డ్రగ్స్, నీ అందుకే నీ బట్టతలక అయింది, నీ ఇంటికలని ఊసిపోయినాయి, గుండె అయింది నీకు. ఒకటే పోలీసు కూత దూరాన పోలీసు ఉన్నా పోలీసులు ఎవరి ఇంట్లో ఎవరు దొంగతనం చేస్తున్నారు, ఎవరిని హత్య చేస్తున్నారు అని వాళ్ళు మనుషులే చూసుకుంటూ వెయిట్ చేసుకుంటుంటారా? చేసిన తర్వాత దాన్ని దొరకబట్టి చట్ట పరిధిలో శిక్షించడానికి తగిన చర్యలు తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు నిజంగానే విచారణలో తప్పు చేసి
మరి ఇప్పుడున్నటువంటి లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఇది పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసు న్యాయంగా ఇక్కడ దాడులను నివారించడానికి చేయాల్సినటువంటిది పోలీసు యంత్రాంగం చేయలేదు, అది తప్పు. ఇప్పుడు పోలీసులు ఉన్నటువంటి సందర్భంగా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని దాడులు చేసినప్పుడు వాళ్ళను మరి సరైన పద్ధతిలో వాళ్ళ కట్టడి చేయడంలో పోలీసులు ఇక్కడ వైఫల్యం జరిగింది. దొంగతనం చేసే అక్కడ వైఫల్యం, వాళ్ళు కాళ్ళు ఎత్తుకపోతే పోలీసుల వైఫల్యం అంటే అది తప్పు. దొంగతనం చేసుకొని పోతాడు, వాడిని పట్టుకుంటారు, టైం ఉంటుంది, ఆ టైంను బట్టి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు, దాన్ని రీకవర్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ ప్రత్యక్షంగా పోలీసుల సమక్షంలోనే దాడులు బీజేపీ వాళ్ళు మరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన దాడి చేసి ఎమ్మెల్యే గారి యొక్క మరి వాహనాన్ని ధ్వంసం చేయడం, ఇది ప్రజాస్వామ్యంలో ఎవరిదైనా తప్పు. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా దారుణం, ఎవరు చేసినా ఇది తప్పు. అయితే దీనిని చట్టపరమైన చర్యలు అయితే ఇప్పుడు ఈ సిపి గారు మరి ఏం చేస్తున్నారు అంటే న్యాయంగా మనసులో ఏదున్నా వాడిని జరగాలని కోరుకున్నా చట్ట పరిధిలో ఆయన చర్యలు తీసుకోవాలి. ఇమీడియట్ గా ఎవరైనా చట్టములో ఎంతటి వారైనా చట్ట పరిధిలో చట్టం చేసుకోపోవాలి, ఆ లైన్ లో తీసుకోవాలి. ఇంత దారుణంగా దాడులు చేసి ఇప్పుడు మీరు ఒకటి చూడండి, వీళ్ళు చూడండి ఇంత భయం లేకుండా ఓపెన్ గా వీడియో ఏసీపీ కాదు, వీడియో రికార్డ్ అవుతుంది అక్కడ. మొన్న కదా దొంగలు సీసీ కెమెరా టౌన్ ఏసీపీ అండి, టౌన్ ఏసీపీ అట్లా తీసుకుపోతాడు. కనీసం లా అండ్ ఆర్డర్ చూడు, వాళ్ళ పరిస్థితి చూడు. టౌన్ ఏసీపీకి ఇట్లా గుంజుతాడు. అసలు ఏం చేస్తున్నారు? అసలు టౌన్ ఏసీపీ ఏంది, ఆ సిఐ అక్కడ ఎవరున్నా దాడులు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఎంత భయంకరం అంటే ఇక్కడ పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యం అనేది క్లియర్ కనబడుతుంది. ఇంత భయంకరంగా ప్రత్యక్షంగా దాడులు జరుగుతూ ఉంటాయి. క్యాంప్ ఆఫీస్ అంటే ప్రభుత్వ ఆఫీసే. క్యాంప్ ఆఫీసు అది ఎమ్మెల్యే ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యుడు ప్రజల కోసం అక్కడి నుంచి నడిపించేటువంటి కార్యాలయం పైన బీజేపీ మరి వాళ్ళు దాడులు అనేది ఎవరైనా సహించరాంది, అది తీవ్రంగా ఖండించాలి. ఏసీపీ గారు చేతులు పట్టుకొని నెడతా ఉన్నాడు. అది ఏమి పోలీస్ యంత్రాంగం, వాళ్ళు ఎందుకు ఉన్నారు, ఎవరిని కాపాడడానికి ఉన్నారు, మరి ఎవరి చేతిలో ఉన్నారో అర్థం కావు. ఆయన ముందే కొడుతున్నారు, అంత భయంకరం. ఏదేమైనా మొత్తానికి కౌశిక్ రెడ్డి కూడా వాళ్ళ చేతిలో ఒక కర్ర లేదు, ఏది లేదు. వాళ్ళు కట్టెలు పట్టుకొని ఉరికేస్తా ఉన్నారు, ఎట్లా కొడుతున్నారు, రోడ్డు నుంచి ఉరికేస్తా ఉన్నారు. పట్టుకోలే అడిగాం పోయేటోళ్ళు ఉరికెచ్చి కొడతాను. మొత్తానికి అయితే నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయంలో విఫలమైంది. ఇప్పుడు టోటల్ దీనికి నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి తక్షణమే. ఎవరు రాజకీయాలు చూడదు. కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని తిట్టినా, కాంగ్రెస్ ని తిట్టినా, ఒకరిపైన ఎవరిని తిట్టినా ఇది భౌతిక దాడుల పైన తక్షణమే మరి సీఎం గారు స్పందించాలా. ఒక శాసనసభ్యుడు డీజీపీ గారు స్పందించి ఇక్కడ వైఫల్యం చెందినటువంటి పోలీసులను తక్షణమే అక్కడ ఉన్నటువంటి అధికారులను సస్పెండ్ చేసి మరి వాళ్ళు దాడులో పాల్పడినటువంటి వ్యక్తులను పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చట్టాన్ని కాపాడాలి. ఈ రోజు అంతే అంతే. ఇప్పుడు ప్రత్యక్షంగా సిపి గారి ప్రమేయం ఉన్నట్టే కనబడుతుంది. అట్లా ఆయన ఏసీపీ, టౌన్ ఏసీపీ. చూద్దాం. కౌశిక్ రెడ్డి నువ్వు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకో, మాట్లాడేటప్పుడు కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఏదైనా కౌశిక్ రెడ్డి గారు శాసనసభ్యుడు, నేను శాసనసభ్యుడిని అని భావించి ఆయన ఒక నోరును అదుపులో పెట్టుకొని ప్రజల కోసం పనిచేసే ఉంటే మంచిది. అసలు ఒకనాడు ఆయన ఎవరిని అనలేదు, గవర్నర్ అన్నాడు, ఈట రాజేందర్ అన్నాడు, తర్వాత దళితులను అసలు ఈ దళితుల మనుషులే కాదని దళితులను తిట్టిండు, మహిళలను తిట్టిండు, పోలీస్ యంత్రాంగాన్ని తిట్టిండు, ఇతర పార్టీలను తిట్టిండు, జర్నలిస్టులను తిట్టిండు. అసలు అసలు ఆయనే దురాదృష్టం ఏంటంటే హుజురాబాద్ ప్రజలు ఓటేసి ఎందుకు గెలిపించుకున్నాం రా అనేటువంటి స్థాయికి కౌశిక్ రెడ్డి గారు తెచ్చుకున్నాడు. అంటే ఒక రకంగా మేము కూడా ఖండిస్తా ఉన్నాం దాడిని. కౌశిక్ రెడ్డి మీద దాడి చేసి మంచి పని అంటా ఉన్నారు కింద కామెంట్లు. నువ్వు ఈ స్థాయిలో మాట్లాడుతా ఉన్నావు. ఏది ఉన్నా మొత్తానికైతే దాడులు అనేది 100కి 100 వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎవరిని కూడా భౌతికమైన దాడులు తప్పు, అది మంచిది కాదనేది. దీని మీద రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు, డీజీ గారు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. థ్యాంక్ యూ.